అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సిపి రవికుమార్, పిల్లల న్యూరాలజిస్ట్ బెంగళూరులో. ఈ వీడియోలో నేను లెవెట్రిస్టామ్ మెడిసిన్ గురించి కొన్ని విచారాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మెడిసిన్ మీరు తల్లి తండ్రిగా మీ పిల్లలకి ఇస్తుండొచ్చు, లేక మీరే పేషెంట్ అయి ఉండొచ్చు. ఈ మెడిసిన్ గురించి మీరేం తెలుసుకోవాలి, ఏం పాజిటివ్స్ నెగటివ్స్ ఉంది ఈ వీడియోలో చెప్పింటాను. లెవెట్రిస్టామ్ అన్న మెడిసిన్ను ఫిట్స్ కంట్రోల్ కోసం యూస్ చేస్తారు. యా టైప్ అయినా ఫిట్స్ ఉండొచ్చు. ఈ మెడిసిన్ ఎఫెక్టివ్ ఉంది. ఇప్పుడు తానే పుట్టిన పాపకు యూస్ చేయొచ్చు, పిల్లలకు యూస్ చేయొచ్చు, పెద్దోళ్ళకు యూస్ చేయొచ్చు. ఇది క్వైట్ సేఫ్ మెడిసిన్. దీంట్లో అంత సీరియస్ సైడ్ ఎఫెక్ట్ అనేది సామాన్యంగా ఉండదు. ఈ మెడిసిన్ తీసుకున్నప్పుడు దినానికి 2 సార్లు తీసుకోవాలి. ఇది ట్యాబ్లెట్, సిరప్ లేక ఇంజెక్షన్ మూలకం వస్తుంది. ఇంజెక్షన్ హాస్పిటల్ మాత్రమే మీ వయసుకి అనుసారంగా ట్యాబ్లెట్ లేక సిరప్ అడ్వైస్ ఇచ్చింటారు. భోజనం ముందర లేక భోజనం తర్వాత అయినా తీసుకోవచ్చు. ఏమి అంత మేజర్ ఇష్యూస్ ఏమీ లేవు. యావనే మెడిసిన్ తీసుకున్న సైడ్ ఎఫెక్ట్ గురించి అందరికీ టెన్షన్ ఉంటాయి. ముందరే చెప్పినట్లే ఈ మెడిసిన్లో అంత సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అయితే మెడిసిన్ తీసుకున్నప్పుడు కొందరికి ఎక్కువ నిద్ర ఎక్కువ అవుతుంది, తల చుట్టినట్లు అవుతుంది. కొందరికి మూడ్ స్వింగ్స్ అంటాం, అంటే ఊరికే చిరాకు, ఊరికే కోపం వచ్చేది, ఇవంతా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మెడిసిన్ తీసుకున్న తర్వాత ఒక 2 వీక్స్ 3 వీక్స్ అంటే ఒక నెలలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ సెటిల్ అయిపోతుంది. కొందరికి మాత్రం సెటిల్ కాదు. ఒక నెల తర్వాతను ఇంకా ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మీ డాక్టర్తో కలిసేసి మాట్లాడుకొని మందులు చేంజ్ చేయాలన్నా చూడాలి, లేక డోస్ తగ్గించాలా మీరు డిస్కస్ చేయాలి. లేకపోతే సామాన్యంగా ఈ మెడిసిన్ క్వైట్ సేఫ్. ఏదే సీజన్ మెడిసిన్ ఉన్నా టైం కరెక్ట్గా తీసుకున్నది చాలా ముఖ్యం. ఇది మీరు టైం ఫిక్స్ చేసేస్తే అప్పుడు మీరు మర్చిపోతే త్వరగా తీసుకోండి. లేక ఈ నెక్స్ట్ డోస్కి దగ్గర అయింటే టైము, ఆ నెక్స్ట్ డోస్ తీసుకునేది మంచిది. డబుల్ తీసుకోరాదు. అంటే పొద్దున్నే తీసుకునేది ఇప్పుడు సాయంత్రం జ్ఞాపకం వస్తే సాయంత్రం డోసు అప్పుడు తీసుకోవాలి. ఇన్ని విచారాలు మీరు తెలుసుకుంటే చాలు. ఇది వదిలేసి ఇంకా ఏమైనా డీటెయిల్గా కావాలి అంటే ఈ మెడిసిన్ గురించి ఇంకా డీటెయిల్గా ఇంగ్లీష్లో ఒక ఆర్టికల్ ఉంది. ఆ లింక్కి డిస్క్రిప్షన్లో ఉంది, మీరు చదువుకోవచ్చు. అది వదిలేసి ఏమైనా తెలుసుకోవాలి అంటే మీరు మాకు క్వశ్చన్స్ వాట్సాప్లో పంపించచ్చు. నమస్కారం.